అయిపోయిన తర్వాత మూడో రోజే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. మోకాలు ప్రాబ్లం ఉండింది, దానికి సర్జరీ చేశారు. గత 40 రోజులుగా నేను బెంగళూరులో ఉంటున్నాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత మొన్న వారం రోజుల క్రితం బైపాస్ రోడ్లో నేను నిర్మించిన గోడల్ని ధ్వంసం చేశారని తెలిసింది. ఏకోజామున 3 గంటలకు వచ్చి ఎవరో తెలియకుండా దొంగల్లాగా ధ్వంసం చేశారు. ఆ స్థలం నేను మేలో 3వ తేదీ నాకు పూనూరు రత్నావళమ్మ రిజిస్టర్ చేయడం జరిగింది. స్థలాన్ని ఆమె రమణయ్య అనే దగ్గర 82లో కొనుగోలు చేసింది. దానికి ప్రభుత్వం నాకు 1 వీలు అడంగళ్ళు అన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఆ స్థలానికి 40 సెంట్ల స్థలానికి సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుండి నేను గత 3 సంవత్సరాలుగా ఆ రిజిస్ట్రేషన్ కన్నా ముందు నాకు వాళ్ళు అగ్రిమెంట్ చేసిన సందర్భంలో 3 సంవత్సరాలుగా ఆ స్థలం పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అని బోర్డులు పెట్టి దాన్ని మట్టి ఆ లెవెల్ చేసుకుంటూ ఉండడం కూడా జరిగింది. అప్పుడు 1-2 సార్లు జక్కంరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి మా మనుషుల్ని నాకు కొంత భాగం ఇక్కడ ఉంది, కొంత భాగం ఇక్కడ ఉంది, దీంట్లోకి రాబాకండి అని చెప్పడం జరిగింది. మా వాళ్ళు నేనున్నప్పుడు ఇప్పుడు ఒక్కరోజు కూడా భాస్కర్ రెడ్డి గారు రాలేదు అక్కడికి. వచ్చి బెదిరిస్తుండేవాడు అప్పుడప్పుడు. ఎప్పుడు కూడా నాకు అంతా ఉందని చెప్పలేదు, కొంత భాగం ఉందని చెప్పేవాడు. శ్మశానం దగ్గర స్టోన్స్ పగల కొడతారంట, గ్రంథాలయం దగ్గర ఏదో స్టోన్స్ పగల కొడతారంట, రామనాథమ్మ స్కూల్ దగ్గర ఆచి పగల కొడతారంట, పచ్చిపాల శంకరెడ్డి బస్ షెల్టర్ పగల కొడతారంట. ఏంటి ఇవన్నీ? ప్రజలవి కదా, నాయ కాదు. నా డబ్బులతో ఈరోజు కూడా డెవలప్ చేస్తున్నా వాటిల్ని. ఇప్పుడు మీరు నేరుగా వెళ్తే శ్మశానంలో 4 పనిచేస్తుంటారు, నా డబ్బులే. నీట్గా డెవలప్ చేస్తున్నారు. ఆ లైబ్రరీ చూడండి, 25 లక్షల రూపాయలు. మీ అందరూ తెలుసు. లైబ్రరీ ఒక్క ఫ్లోర్ కట్టమంటే 2 ఫ్లోర్లు కట్టా. లైబ్రరీ చైర్మన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, రాదన్నా కమ్యూనిటీ హాల్ కట్టాను. ప్రహరీ గోడలు లేవు, బాత్రూమ్స్ లేవు, అన్నీ కట్టా. 25 లక్షల రూపాయల ఫండ్ నాకు రావాలి. ఇంకా స్కూల్లో అయితే రామనాథమ్మ ట్రస్ట్ వచ్చిన తర్వాత విగ్రహం పెట్టమని అడిగారు సరస్వతీదేవి. ఈరోజు అక్కడ టెంపుల్ కట్టా. 5 లక్షలతో 50,000 రూపాయల విగ్రహం అయిపోయేదాన్ని 5 లక్షలతో టెంపుల్ కట్టా. 10 లక్షలతో సైకిల్ స్టాండ్ చేశారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు బాధ? ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంకి వీటన్నిటికీ వేసాము. ప్రజలకు శ్మశానం, ప్రజల లైబ్రరీ, ప్రజల బ్రష్ షెల్టర్, ప్రజల స్కూలు నావి కాదు. అందువల్ల ఏంటంటే నా స్థలం కాబట్టి ఆ స్థలం మీద ఇంకా నాకు చాలా స్థలాలు ఉన్నాయి. ఇంకా వాటి మీద కూడా పోయి ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళు అనిపిస్తే. మరి అవన్నీ రిజిస్టర్ అయినట్టే ఇది రిజిస్టర్ అయింది. థ్యాంక్స్ అండి. ఈ న్యాయము అని అడుగుతున్నా. అధికార పార్టీ వాళ్ళు సహకారంతో, నేనైతే ఎవరి పేర్లు చెప్పను, అవసరం కూడా లేదు. ఎవరో ప్రోత్సహించారు అతన్ని, ఏమవుతులే కొట్టేయండి అని. నాకు తెలిసి గౌరవ శాసనసభ్యులు మొట్టమొదటగా వేమిరెడ్డి ప్రశాంతమ్మకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. 55,000 మెజార్టీతో గెలవడం కూడా అభినందనలు. ఆమె ఎప్పుడు కూడా నేను విచారించాను. ఈ గోడలు పగలగొట్టిన తర్వాత నాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ కుటుంబంతో. నేను విచారిస్తే ఎప్పుడూ నేను ఇలాంటివి ప్రోత్సహించను, కోవూరు అభివృద్ధికి మాత్రమే చూస్తాను తప్ప ఎప్పుడు కూడా ఇలాంటివి నేను ప్రోత్సహించనని ఆమె నోటు గుండా విన్న మాటలు కూడా నేను విన్నాను. నిజంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కోవూరుని అభివృద్ధి చేస్తుందామె, చేస్తుంది కూడా. ఎందుకో ఇలాంటి చర్యలు ఈ బలం చూసుకొని, అధికార పార్టీ బలం చూసుకొని విధ్వంసం చేశారు. మీరందరూ చూసుంటారు కూడా, ప్రెస్లో కూడా వచ్చింది. చాలా ఘోరంగా 20 లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మించాను. ఆ గోడ కట్టేటప్పుడు R&B ఇంజనీర్లందరినీ కూడా పిలుచుకొని, నేషనల్ హైవే ఇంజనీర్లని, వాళ్ళ నామ్స్ ప్రకారం, అన్నా నేను ఇక్కడ గోడ కడుతున్నాను ఇంజనీర్ని అడిగితే మీటర్ వదలమని చెప్పారు. తారు రోడ్డు ఎడ్జ్ నుంచి మీటర్ వదలమంటే నేను 5 అడుగులు వదిలే. ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. 5 అడుగులు వదిలి పూర్తి గోడ కట్టేటప్పుడు ఆ కార్నర్ కూడా మళ్ళీ మేము గోడ కాలమ్స్ వేసినప్పుడు మరలా ఇంజనీర్లు అందరూ వచ్చి
ఈ ఈశాన్యంలో కార్నర్ వైపున పెద్ద లారీలు తిరగాల, ఇంకా ఒక 10 అడుగులు మీరు వదలండి అంటే మళ్ళా వాళ్ళ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఆర్ఎండ్బి నామ్స్, హైవే వాళ్ళ కాలువల వల్ల డైన్స్ ప్రకారమే నేను గోడలు కట్టాను. మరి నీకు ఏ హక్కు లేదు అక్కడ. హక్కు ఉంటే ఏంటి, కోర్టుకు వెళ్ళాడు, మేము రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళారు. మనం ఇప్పుడు వేస్తున్నాం కోర్టులో, జడ్జి సంవత్సరం పైనుంచి జడ్జి కూడా లేడు ఆ కోర్టులో. అలాగే తీసుకుంటాం కదా. ఏ రోజైనా కానీ కోర్టు ఇస్తే గోడలు కట్టినా, బిల్డింగ్ కట్టినా అతనికి ఎంత ఉందో అంతా ఇచ్చేస్తా, మొత్తం ఉందంటే మొత్తం వదిలేస్తా. అవి తీసుకోకుండా నువ్వు ఎవరో ప్రోత్సహించారు, అధికార పార్టీ వచ్చింది, మాకు బలం లేదని యుద్ధం చేయడం తప్పు కదా. దాన్ని నేను ఖండిస్తున్నా. మీరు కూడా దాన్ని ప్రెస్లో కూడా ఖండించండి అని కోరుకుంటాను. అంతకన్నా చెప్పేదేం లేదు. మా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.